మన దేశంలో ఓ 5 కోట్ల రూపాయల ఆస్తుంటే ఇక హాయిగా పని మానేసి రిటైర్మెంట్ తీసుకోవచ్చని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. రీసెంట్గా ఒక ఫైనాన్స్ ఎక్స్పర్ట్ చేసిన కామెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. 5 కోట్లున్నా మీరు రిటైర్ కాలేరు అని ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద డిబేట్కి కారణమయ్యాయి. ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గౌరవంగా బతకాలంటే ఎంత కావాలనే చర్చ ఇప్పుడు మొదలైంది. గురుగ్రామ్కు చెందిన ఓ ఫేమస్ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ సుమిత్ బెహల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన ఇండియాలో 5 కోట్లతో రిటైర్మెంట్ అసాధ్యం అని ఓ పోస్ట్ పెట్టారు. అంతే, ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. జీతాలు, పొదుపు, ఆస్తుల గురించి నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయి పెద్ద యుద్ధమే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. సుమిత్ చెప్పిన ఆ 5 కోట్లు చేతిలో ఉండే క్యాష్ గురించా, లేక ఇల్లు, పొలాలు అన్నీ కలిపి ఉన్న నెట్వర్త్ గురించా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. దీనివల్ల చర్చ మరింత ఎక్కువైపోయింది. 5 కోట్లు అంటే చిన్న మొత్తం కాదు కదా, మరి అంత డబ్బు సరిపోదు అంటే ఇంకెంత కావాలి అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో స్టార్ట్ అయింది. నెటిజన్లు ఆయనకు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. 5 కోట్లు సరిపోతాయా లేదా అనేది ఆ నెంబర్ మీద కాదు, నీ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుందని ఒకరు, సొంత ఇల్లు, ఒకరిద్దరు పిల్లలు ఉండి 5 కోట్లను సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తే మహారాజులా బతకొచ్చు అని ఇంకొకరు రిప్లైలు ఇస్తున్నారు. మెట్రో సిటీల్లో ఉంటే ఒక లెక్క, పల్లెటూరులో ఉంటే ఇంకో లెక్క అని మరికొందరు వాదిస్తున్నారు. నిజానికి ఈ చర్చలో ఇద్దరిది కరెక్టే. పెరిగిపోతున్న ధరలు, పిల్లల చదువులు, హెల్త్ కేర్ ఖర్చులు చూస్తుంటే భయం వేయటం కామన్. కానీ 5 కోట్లు కూడా సరిపోవంటే ఇక నార్మల్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీ సిచ్యువేషన్ ఏంటి అనే టెన్షన్ మొదలైంది చాలా మందిలో. ఇక ఎక్స్పర్ట్స్ ఇదంతా చూసి అసలు రిటైర్మెంట్ అనేది ఒక నెంబర్ కాదు, అది ఒక మైండ్ సెట్ అని అంటున్నారు. మరి మీ లెక్క ప్రకారం మన దేశంలో హాయిగా రిటైర్ అవ్వాలంటే ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి? 5 కోట్లు నిజంగా సరిపోవా, లేక ఇది కేవలం అతిగా ఆలోచించడమేనా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి.